చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మెలితిప్పే బంతులు వేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ను గెలిపించాడు. పంజాబ్ జట్టుకు తిరుగులేని బూస్ట్ ఇచ్చాడు. చాహల్ తీసింది అల్లాటప్పా వికెట్లు కావు. ఒక్కొక్కడు మ్యాచ్ విన్నర్లే. గతంలో వారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపించిన వారే. రహానీ, సూర్యవంశీ, రమణ్దీప్ సింగ్, రింకు సింగ్ లాంటి ప్లేయర్లను వెనక్కి పంపించాడంటే చాహల్ ఏ స్థాయిలో బౌలింగ్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా ఐపీఎల్లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. చాహల్ సూపర్ బౌలింగ్కి జాన్సన్ కూడా తోడయ్యాడు. దీంతో వీరిద్దరూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కథను ముగించారు. సొంత మైదానంలో స్వల్ప స్కోర్ చేసినప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. వీరిద్దరే ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. చాహల్ 4 వికెట్లు తీసిన నేపథ్యంలో అతనితో సన్నిహితంగా ఉంటున్న ఆర్జే మహేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టేటస్ పెట్టింది. అందులో చాహల్ తను ఇటీవల కాలంలో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. అందులో వాట్ ఎ టాలెంటెడ్ మ్యాన్, హైయెస్ట్ వికెట్ రేటర్ ఇన్ ఐపీఎల్ ఫర్ ఏ రీజన్, అసంభవ్ అంటూ దానికి క్యాప్షన్ జత చేసింది. చాహల్ తన భార్య ధనశ్రీ విడాకులు తీసుకున్న తర్వాత ఆర్జే మహేష్తో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరూ ఇటీవల టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు దుబాయ్ వెళ్లారు. అక్కడే వీరు మీడియా దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యవహార శైలి నెటిజన్ల అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల చాహల్ను ఉద్దేశించి ఆర్జే మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దానికి చాహల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. మీరు చూపిస్తున్న ఇంతటి ఇష్టానికి ధన్యవాదాలు అన్నట్టుగా అతడు కామెంట్ చేశాడు. మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై 4 వికెట్లు తీయటం ద్వారా చాహల్ మరోసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇదే సమయంలో ఆర్జే మహేష్ చావల్ మీద తనకున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది.